సిస్లా రోహిత్ కి నారా లోకేష్ మీ పేరు చెప్పుకొని దందాలు చేస్తా ఉన్నారు. నారా లోకేష్ ఇప్పుడిప్పుడు మీరు పైకి వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ సీఎం తర్వాత మీరే అయితుండొచ్చేమో మరి మేబీ. మరి ఇటువంటి కబ్జా బ్యాచ్ ని మీరు ఎంకరేజ్ టికెట్లు ఇచ్చారనుకో. సో ఏంటంటే రంగనాథ్ సార్ ఇట్లా మీరు వీళ్ళకు పొజిషన్ ఇస్తే వీళ్ళ ల్యాండ్స్ వీళ్ళకే దక్కాలని ఒక మంచి హృదయంతో నీతి నిజాయితీతో మీరు వచ్చి వీళ్ళ ల్యాండ్లు వీళ్ళకి అప్పచెప్తే అతను కూడా రాయలసీమ దగ్గరికి వచ్చి మళ్ళా మీరంటే భయం లేకుండా రేవంత్ రెడ్డి అంటే భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడా రంగనాథ్ మీరు ఉన్నప్పుడు రాడు. మళ్ళా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు. మీరు ఉంటే వాడు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి నాకు క్లోజ్ అంటున్నారు, అట్లా చెప్తున్నారు. సిఐ గారితోనే చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా మాకు కూడా సిగ్గేస్తుంది రంగనాథ్ గారి దగ్గరికి పదే పదే వెళ్ళటానికి. అప్పటి నుంచి 2006 నుంచి మేము కబ్జా పెట్టి చాలా సతాయిస్తున్న రాంభూపాల్ రెడ్డి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా బాగుంది కదా లొకేషన్. శ్రావ్య ఎక్కడుంది అనుకుంటున్నారు? ఇవాళ చాలా అద్భుతమైనటువంటి లొకేషన్. అటు సైడ్ ఏమో మీకు కనబడతా ఉంది చెరువు, వాకింగ్ చేసే వాళ్ళందరూ ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ కూడా అద్భుతమైనటువంటి మనకి ల్యాండ్స్ అన్ని కూడా కనబడతా ఉన్నాయి. నాటినటువంటి చెట్లు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అంతా బానే ఉంది. ఇక్కడ నేను ఎక్కడున్నా ప్రజెంట్ అంటే అమీన్పూర్ పట్టంచేరు నియోజకవర్గం అమీన్పూర్ పద్మావతి కాలనీలో నేనున్నా. 26 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో ఇక్కడ నించొని మాట్లాడుతా ఉన్నాను. ఈ కాలనీకి సంబంధించినటువంటి లేఅవుట్ అన్నమాట ఇది పద్మావతి కాలనీ. ఈ 26 ఎకరాలకు సంబంధించినటువంటి లేఅవుట్ ఇది. సో తెలంగాణ ఏమైపోయింది అంటే ఎవడి పాలైందిరా తెలంగాణ అని పాడుకోవాలంటే ల్యాండ్ గ్రాబర్స్ పాలైంది, కబ్జాల పాలైంది. సో గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా ఎట్లయితే ఉందో అన్నిటికంటే ఎక్కువ పెద్ద మాఫియా ఏంద్రా నాయన తెలంగాణలో అంటే ల్యాండ్ మాఫియా. వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా ల్యాండే తింటారు, మధ్యాహ్నం ల్యాండే తింటారు, సాయంత్రం స్నాక్స్ కి ల్యాండే తింటారు, రాత్రి కూడా ల్యాండే తింటారు. కానీ చచ్చిపోయినాక అదే 6 అడుగుల జాగల వాళ్ళ బాడీ మాత్రం కప్పెట్టేస్తారు. ఈ ఈ ఈ చిన్న లాజిక్ తెలిసినోడు ఒకడు కూడా పక్కవాడు భూములు కబ్జా పెట్టాలి అన్న ఆలోచన రాదు. ఓకే, సో ముఖ్యంగా ఇక్కడికి హైడ్రా రంగనాథ్ సారు పాపం చాలా సార్లు వచ్చిండు. హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా చాలా మందిని రోడ్డు పాలు చేసింది, కానీ అంతకంటే ఎక్కువ కేసెస్ సాల్వ్ చేసింది. అంటే హైడ్రా ద్వారా ఉపయోగపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఉపయోగం లేని వాళ్ళు, రోడ్డు పాలైన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ దీనివల్ల ఈ 26 ఎకరాలు కబ్జా ఎవరిదైతే జరిగిందో పద్మావతి కాలనీ లేఅవుట్ లో ఉన్న వాళ్ళది. సో ఇక్కడికి కూడా హైడ్రా రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇస్తే రంగనాథ్ గారు వచ్చారు. హైడ్రా టీం మొత్తం కూడా దిగింది, మొత్తం సర్వే చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. మళ్ళా ల్యాండ్ వీళ్ళదే, ఈ లేఅవుట్ కి సంబంధించిన వాళ్ళదే అని చెప్పి రంగనాథ్ గారు హైడ్రా టీం మొత్తం కూడా వీళ్ళకి అప్పచెప్పింది. బార్డర్లు గీసింది, లైన్లు గీసింది, ఏమేమో చేసింది. ఇక అన్ని చేసి రన్ అయినాయి, వీళ్ళకి అప్పచెప్పిరు. అప్పుడే ఏమంటారు, దీపావళి పండుగ రోజు వెలిగినటువంటి వెలుగులన్నీ కూడా ఇక వీళ్ళ గుండెల్లో వెలిగినాయి అన్నట్టు ఒక్కసారిగా. తర్వాత అనగనగనగనగనగా ఒక రాయలసీమ ఉంటది. ఆ రాయలసీమలో కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే ఒక విలన్ ఉంటాడు. అరే చిన్నప్పటి నుంచి మేము చూసినాంలే రాయలసీమకు సంబంధించిన సినిమాలు, బాంబులేస్తే సుమోలేశుడు, అవన్నీ ఎక్కడుంటాయి? సుమోలేశుడు, మర్డర్ జరుగుడు అంతా బార్డర్ దాటి నీ ఆంధ్రాలో నీ రాయలసీమలో పెట్టుకో. ఇది తెలంగాణలో బాంబులేస్తే సుమోలేశుడు ఏముండవు, పిడికిలు పెట్టి గుద్దుడే ఉంటది మా తెలంగాణలో జోలికి వస్తే. అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మాటికి ఇక్కడ కబ్జా పెట్టేసి 26 ఎకరాలు నాదే, మా భార్య పేరు మీద ఉన్నది 70%, ఈడ పోలీసులకి 1,40,00,000 ఇచ్చిన రేవంత్ రెడ్డి నా దోస్తు, నా జాంజిగిరి జిల్లి చెప్ప, నా కొడుకు లాంటి వాడు, ఇట్లాంటి మాటలన్నీ కూడా నీ ఇంటి దగ్గర, నీ భార్య దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర, నీ రాయలసీమలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కదా రాంభూపాల్ రెడ్డి గారు. నేను ఇప్పటి వరకు ఇంత మంచిగా ఎప్పుడు కూడా మాట్లాడలే, కానీ వయసులో పెద్ద మనిషివి, 60 సంవత్సరాలకు ఉంటాయా, దగ్గర 60 సంవత్సరాలు ఉంటాయి. సో నీ వయసుకు గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక మహిళా జర్నలిస్ట్ గా నా మీద ఉంది. ఒకవేళ జర్నలిజం గనక నేను చేయకపోయి ఉంటే నేను ఎన్ని తిట్లు తిట్టాలో నాకు తెలియదు, కానీ నేను తిట్టా.
ఎందుకంటే మీ పైన గౌరవం ఉన్నది. రాయలసీమోళ్ళు ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపించేటువంటి పౌరుషత్వం గలవాళ్ళు. రాయలసీమ అంటే అన్నా అంటే ఎస్ పద చెల్లమ్మ, నీకు ఏ ప్రాబ్లం ఉన్నాయో నేను తెలుస్తా పద అని చెప్పి ఎవరికన్నా సమస్య ఉంటే సమస్య తీర్చేటోడే రాయలసీమోడు. అటువంటి రాయలసీమలో పుట్టి అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నువ్వా తెలంగాణకు వచ్చి పటాన్చేరుకొచ్చి అమీన్పూర్లో నీకు ఎక్కడ భూములు లేనట్టు అక్కడ పెత్తనం ఇక్కడ చూపించి మొత్తం కబ్జాలు పెడుతున్నావు? ఎవరు అడగడం అనుకుంటున్నావా? సారీ టు సే దిస్, ఇక మ్యాటర్ లోకి వస్తా నేను. ఇగో అక్కడ నుంచి అదంతా కూడా ఇవన్నీ కూడా అప్పనంగా కొన్నదేం కాదు. ఈయన అద్భుతంగా కబ్జా పెట్టాలంటే పుక్కట్లు వచ్చినాలంటే ఇక ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతా బ్యాచ్ తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారని. ఇక వీళ్ళు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కాదు, ఏం తాగమన్నా తాగుతారు, అన్నిటికీ రెడీ. ఓకే, సో రంగనాథ్ సార్ మీకు గుర్తుందో లేదో అమీన్పూర్ పద్మావతి లేఅవుట్ పట్టుకొని నించున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఈ లేఅవుట్ లో మీరు వచ్చినారు, వీళ్ళందరికీ పొజిషన్ ఇచ్చినారు, అంతా బాగానే సక్రమంగా జరిగింది. కానీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా సిఐతో కుమ్మక్కై అందరితో కుమ్మక్కై కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టి మీరు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసి పడేసి హైడ్రా ఎవడు, రంగనాథ్ గాడు ఎవడు, వాడు ఏం పిన్నాడు, రేవంత్ రెడ్డి గాడు నా మిత్రుడు, నాది రాయలసీమ అని పచ్చి బూతులు. సారీ టు సే దిస్ రంగనాథ్ సార్, మీరు చాలా మంచి పని చేస్తా ఉన్నారు. కానీ మీలాంటి వ్యక్తులను ఒక పోలీస్ ఆఫీసర్ అని చూడకుండా, హైడ్రా కమిషనర్ అని చూడకుండా, ఏ హైడ్రా లేదు ఇంకా ఇక నేను మా అమ్మాయిగా మాటలు నేను మాట్లాడితే బాగుండదు సార్. సో ఇక్కడ మీరు పొజిషన్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళ బ్యాచ్ వచ్చి మళ్ళా వీళ్ళేదో కొద్దిగా 2-3 పిల్లర్లు వేసుకుంటే మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే దాన్ని కుళ్ళగొట్టి బద్దలగొట్టి ఇగో ఇక్కడ రండి చూపిస్తా ఒకసారి. ఇక తర్వాత వీళ్ళతో మళ్ళీ మాట్లాడదాం ఆ ముచ్చట. రంగనాథ్ సార్ ఈ కంటిన్యూషన్ పోతుంది మళ్ళా. ఇగో ఇక్కడికి వచ్చి ఇగో ఈ మొక్కలు వేసుకున్నాడు సార్. ఇప్పుడు ఈ 26 ఎకరాలు ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఇది. సో మీరు కట్టినటువంటి హైడ్రా వచ్చి కట్టినటువంటి ఏవైతే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో వాటిని బద్దల కొట్టి ఎన్ని గుండెలు ఉంటే బద్దలు కొడతాడు అంటే గవర్నమెంట్ అంటే లెక్క లేదు, ముఖ్యమంత్రి అంటే లెక్క లేదు, హైడ్రా అంటే లెక్క లేదు, ఒక కాన్స్టిట్యూషన్ అంటే లెక్క లేదు. ఏదో మాట్లాడతారు. అక్కడికి ఆ కొండ మీద కూడా ఏందది ఎమ్మెల్యే అని రాసుకుంటావు. ఎమ్మెల్యే కానే కాదు, ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే ఇప్పుడు. సిస్లా, ఓకే, సిస్లా ఎమ్మెల్యే అని రాసుకున్నాడు. సిస్లా ఎమ్మెల్యే అని రాసుకున్నాడు. ఇక నేను కూడా పెట్టుకుంటా షావియా ది గ్రేట్ కింద ఎమ్మెల్యే అని పెట్టుకుంటా. నన్ను ఎలా చేస్తారా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతా? మరి ఎవరు పడితే వాడు ఎమ్మెల్యే అంటే దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది, చట్టబద్ధత ఉన్నది. ఆ కొండ మీద రాసుకుంటు సిస్లా ఎమ్మెల్యే అని. అదే సో ఏంటంటే రంగనాథ్ సార్ ఇట్లా మీరు వీళ్ళకు పొజిషన్ ఇస్తే వీళ్ళ ల్యాండ్స్ వీళ్ళకే దక్కాలని ఒక మంచి హృదయంతో నీతి నిజాయితీతో మీరు వచ్చి వీళ్ళ ల్యాండ్లు వీళ్ళకి అప్పచెప్తే అతనెవరో రాయలసీమ దగ్గరికి వచ్చి మళ్ళా మీరంటే భయం లేకుండా, రేవంత్ రెడ్డి అంటే భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడా రంగనాథ్ మీరు ఉన్నప్పుడు రాడు. మళ్ళా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు. మీరు ఉంటే వాడు సారీ టు సే దిస్. కానీ మళ్ళా ఎవడాడు రమ్మన్నా ముందరకు రమ్మని వాడిని హౌలగాడ ఇట్లా మాట్లాడతారు సార్. ఇది నేను చెప్పడానికన్నా ఈ బాధితులు మాట్లాడితేనే మీ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరంటే వాడికి లెక్కలేదు, ముఖ్యమంత్రి అన్న లెక్కలేదు, రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదు, నా జాన్ జిగిరి చెప్ప అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి అని తోక ఉందని చెప్పి అతనికి సపోర్ట్ చేస్తుండా? ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి? లేదా మరి ఈ ప్లాట్ లో కూడా రెడ్డిలు ఉన్నారు. ఈ ప్లాట్స్ లో ఈ 26 ఎకరాలలో రెడ్డిలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి పోలీసులు ఉన్నారు. మీ పోలీసుల భూములకే లెక్కలేదంటే ఇది ఎంత సిగ్గుచేటిది. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏందో చెప్పాలా నేను 2025 లేటెస్ట్ న్యూస్ నాకు తెలిసింది. ఇగో ఈ పక్కనే 10 ఎకరాలు కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అధికార పార్టీ ఇన్ఛార్జ్. ఓకే, అతనికి సంబంధించినటువంటి 10 ఎకరాలు కూడా కబ్జా జరిగిందట. మరి పరువు అవుతుందని బయటకు చెప్పుకుంటలేడా? ఆ కబ్జా వెనకాల ఉన్నది కూడా ఈ మహానుభావుడే కబ్జాలు ఉన్నాడు. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పరువు ఎక్కడ పోతుందా అని చెప్పి ఆయన ఇంకా వీళ్ళందరికీ కూడా వీళ్ళు అతి సామాన్యులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వచ్చిన వాళ్ళు మీ భూములు మీరు కాపాడుకొని వీళ్ళకి మద్దతుగా ఉండి పొజిషన్ హైడ్రా ఇచ్చిన తర్వాత పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా మీరు బాధ్యతలు తీసుకొని ఫీల్డ్ మీద వీళ్ళకి అన్ని మీరై చూడాలి. ఇక మీ భూములే కబ్జా పెడితే ఇక మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతాం మేము? ఇక మీరు ఎమ్మెల్యేగా ఎట్లా ముందరికి వెళ్తారు? ఫ్యూచర్ లో ఓట్లు ఎట్లా ఇస్తారు మీకు వీళ్ళకి సపోర్ట్ గా లేకపోతే? సారీ టు సే దిస్ అగైన్,
ఇట్లా మాట్లాడితే మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నొచ్చుకుంటారు, అందులో కాటా గురించి మాట్లాడితే ఇంకా నొచ్చుకుంటారు. మరి మీకు సంబంధించిన భూములే ఆయన కబ్జా పెడుతుంటే పెద్ద ఆయన మరి చోళల్లో కాలిఫ్లవర్లు పెట్టుకొని కూర్చున్నారా అని నేను అడగాల్సి వస్తుంది. ఈ ఫ్లోలో మాట్లాడితే ఈ లేఅవుట్ చిరిగిపోతుంది ప్లీజ్. అట్లాగే దళితుల భూములు ఉన్నాయి, ఇందులో రెడ్డిలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అన్ని క్యాస్ట్లకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. అండ్ రంగనాథ్ సార్ ఇది నిజమో అబద్ధమో తెలియదు. ఆ పెద్ద ఆయన భూపాల్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏం మాట్లాడుతుండంటే పోలీస్ డిపార్ట్మెంట్ కంట లంచం ఇచ్చిండట. లంచగోండి 1,45,00,000 ఇచ్చిండంట. మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చిండు? అమీన్పూర్ సిఐ నరేష్ కి ఇచ్చిండ. ఆయన చరిత్రనే. ఆయన ఏం నీతిమంతుడు ఏం కాదు, ఆయన ఏం పెద్ద సుధపూస ఏం కాదు. ఆయన బల్ల కింద చేయి పెట్టి ఎక్కడెక్కడ ఏమేం ల్యాండ్ నరేష్ గారు పోలీసులు అంటే చాలా అభిమానం ఉన్నది. ఓకే, అర్థమైందా? నీకు ఎక్కడెక్కడ ఏమేం ల్యాండ్లు ఉన్నాయో ఇవన్నీ చిట్టా బయట పెట్టమంటే బయట పెట్టి సుప్రీం కోర్టులో కేసేసి మరి మా ఛానల్ తరపున కేసేసి మరి సస్పెండ్ చేపిస్తాను నేను. సుప్రీం కోర్టు ఇక సుపీరియర్, దాని తర్వాత ఇంకేం ఉండదు. అప్పు వేసి మరి కేసేస్తాను నేను గనక పట్టుదలకు పోయినానంటే. పోలీసులు అంటే నీతి ఉన్నది, నియత ఉన్నది, ధర్మానికి కట్టుబడి ఉండాలి. సరే చిన్న చిన్న దగ్గర తీసుకో, కానీ వీళ్ళ కడుపు కొట్టకయ్యా, మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు. మరి రంగనాథ్ గారు చెప్పాలి, ఈ 1,40,00,000 హైడ్రా రంగనాథ్ గారు తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు పంచుకున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి నా దోస్తు వాడేం అని చెప్పి మాట్లాడినటువంటి కాటసాని భూపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి అప్పనంగా అమ్ముడు పోయి రేవంత్ రెడ్డికి పైసలు ఇచ్చిండా, వాళ్ళ అన్నదమ్ములకు పైసలు ఇచ్చిండా? ఆయన ధైర్యం ఏంది, ఆయన దమ్మేంది? రాయలసీమ అతను వచ్చి ఇక్కడ కబ్జా పెట్టి హైడ్రా వచ్చి పొజిషన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు మీ భూముల మీద తీసుకొని ఇల్లు కట్టుకోమని చెప్పిన తర్వాత హైడ్రా బుల్డోజర్లు అన్ని కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా కాంపౌండ్ వాళ్ళు కుల్లగొట్టి ఎట్లా కడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఆయన ఒక్కడు కాదు దీని వెనకాల ఉన్నది. దీని వెనకాల ఎవరున్నారు? గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడా? గూడెం మైపాల్ రెడ్డి పవర్స్ ఏం నడుస్తలేవు ఇప్పుడు. ఆయన మారిండు, ఆయనలో మార్పు వచ్చింది, కొద్దిగా మారిండు, సైలెంట్ అయ్యాడు. మరి ఎవడున్నాడు దీని వెనకాల? రేవంత్ రెడ్డి అన్నదమ్ములా, లేకపోతే హైడ్రా రంగనాథ్ గారా? డైరెక్ట్ గా చెప్తుండు సార్, 1,40,00,000 ఇచ్చినా మీరేం పోలీసు వాళ్ళు నాకు అమ్ముడు పోయిండ్రు, అందరు నాకు అమ్ముడు పోయిండ్రు, రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండ్రు అని చెప్పి. ఇది నేను చెప్తలేను, ఇది ఎవరు చెప్తున్నాడు? సాక్షాత్తు ఎవరైతే బాధితులు ఉన్నారో రంగనాథ్ సార్, ఈ బాధితులతోటి ఆ కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్నాడట. ఓకే, ఇట్లా ఉంది సార్. అంటే మీరు వచ్చినా భయపడతలేరంటే ఇటువంటి వాళ్ళని భయంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వీళ్ళ ల్యాండ్ లో చెట్లు నాటిండో ఏం యాక్షన్ లేవు. ఏం సార్ ఇది సామాన్యుల కష్టం సార్. మీలక్క పుక్కట్ల రాలే. మిస్టర్ రాంభూపాల్ రెడ్డి, మీ పేరు మర్చిపోతున్నా, ఇంత పొడుగు పేరు ఉంది. ఇంత పొడుగు పేరు ఉన్న వాళ్ళకట మంచి హృదయం కూడా ఉంటుందట. మరి మీ హృదయం ఎక్కడ మాయమైంది సార్? అదే పాట ఉంది, ఇనుములో హృదయం పాట ఉంది, టైంకి గుర్తు రావట్లే. కానీ మీకు అసలు హృదయం అనేదే లేదు. మా రాయలసీమ వాళ్ళు మాటిస్తే తప్పరు, మా రాయలసీమ వాళ్ళు ప్రేమిస్తే ప్రాణమిస్తారు, మా రాయలసీమ వాళ్ళు ఏమైనా చేస్తారు సార్ మంచి కోసం. ఓకే, మా అంటే వాళ్ళ పంతం కోసం పగబెట్టుకుంటారు కానీ వ్యక్తిగత కక్షలు ఏం పెట్టుకోరు. కానీ మీరు రాయలసీమ అని చెప్పకండి సార్ ఎక్కడ, దయచేసి ప్లీజ్. మా తెలంగాణలో బాధపడతారు మా ప్రజలు, ఎందుకంటే మంచి పేరు ఉన్నది రాయలసీమలో, మంచి లీడర్స్ పుట్టినారు రాయలసీమలో. ఓకే, సో దయచేసి హైడ్రా రంగనాథ్ సార్, ఇక నేను ఇంతగానం చెప్పినా కదా, నాకంటే బాగా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఫ్రేమ్ లోకి వెళ్తే వాళ్ళని మీరు చూడగానే గుర్తుపడతారేమో. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఫస్ట్ మీరందరు కలిసి రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళినారు, హైడ్రా దగ్గరికి వెళ్ళినారు, ఆయన వచ్చినాడు, పొజిషన్ ఇచ్చినారు, పాపం మీకోసమే పని చేసినాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? మీ పేరు చెప్పండి, కాలనీ పేరు చెప్పండి, మీ పోస్ట్ చెప్పండి ఒకసారి. నా పేరు తనూజా రెడ్డి. నేను ఈ అమీన్పూర్ పద్మావతి నగర్ ఇష్యూని రంగనాథ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ చాలా పాజిటివ్ గా మాకు రెస్పాండ్ అయ్యారు. మా బాధను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 4th టైం కూడా వీళ్ళు చేసిన అరాచకాన్ని అడ్డుకొని పగలగొట్టారు. 3 days బ్యాక్ కూడా జేసీబీని పంపించి సిఐని పంపించి మొత్తం డిమాలిషన్ చేశారు. నెక్స్ట్ డే, ద వెరీ నెక్స్ట్ డే మళ్ళీ బన్గాన్పల్లి నుంచి అక్కడి నుంచి 15 మందిని తెప్పించి మళ్ళీ కూడా చెట్లు మొక్కలు అన్ని నాటిచ్చారు రాంభూపాల్ రెడ్డి గారు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి నాకు క్లోజ్ అంటున్నారు
అట్లా చెప్తున్నారు, సిఐ గారితోనే చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా మాకు కూడా సిగ్గేస్తుంది రంగనాథ్ గారి దగ్గరికి పదే పదే వెళ్ళటానికి. ఈ రోజు నా ప్లాట్ ఒకటి వాటర్ లో ఉంది, వేరే లేఅవుట్లు నాకు సంబంధం లేదు, కానీ నా లేఅవుట్ లో వాళ్ళం మేమందరం కూడా ఒకవేళ రంగనాథ్ సార్ FTL 400 అని ఫిక్స్ చేస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోదాం, హ్యాపీగా వెళ్ళిపోతాం ఇచ్చేసిన మా ల్యాండ్ లో. మాకు అంత అభిమానం సార్ అంటే. కానీ ఇది ఇక్కడ కబ్జాలు జరుగుతున్నాయండి, ఇక్కడ ఏదో ఉపయోగం కోసం జరుగుతున్నది కాదు, దారుణమైన కబ్జాలు. మాది ల్యాండ్ అని ప్రూవ్ అయినా కానీ మొక్కలు నాటుతున్నారు, ఏమన్నా అంటే మనుషులు పెట్టి బెదిరిస్తున్నారు, ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు. 5వ సారి పగలగొట్టిన మాట్లాడుతున్నారు దారుణంగా అంటే ఏమో చంపేస్తాము, సుమోలతో గుద్దిపిచ్చేస్తాము, ఏ మాటలు. ఎక్కడ ఉన్నాయంటే సుమ్మలు ఇప్పుడు పోయినాయి కదా, మీకు ఆ ప్రూఫ్లు ఇస్తాం. ఇంకొకటి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు, నేను కబ్జా చేసినట్టు ప్రూవ్ చేస్తే 70% మీకు రాసిస్తా అని మీడియా వాళ్ళతో చెప్తున్నారు. మరి నేను రెడ్డి పిల్లనే, మీరు మీడియా, మీకు నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ పంపిస్తా. మా ప్లాట్లన్నీ ఉమామహేశ్వరమ్మ గారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి భార్య ఉమామహేశ్వరమ్మ గారు మా అన్ని కూడా ఒక ఆర్కే ప్రాజెక్ట్స్ కి అగ్రిమెంట్ చేసుకున్న సంతకాలు, ఆవిడ సంతకాలు పెట్టిన పేపర్ మీకు పంపిస్తా, మీరు పక్కన స్క్రోల్ చేయండి. అది ప్రూవ్ అయినట్టే కదా ఆయన మా ల్యాండ్ కబ్జా చేశారని. కబ్జా చేశారని ప్రూవ్ అయితే మనకి 70% ఇస్తా అన్నారు. మరి నేను రెడ్డి పిల్లనే, పదండి మీరు నేను వెళ్ళిపోయి తెచ్చుకుందాం. 100% ఇవ్వండి, ఓకే 100% ఇవ్వండి, పేదోళ్ళకి ఖర్చు పెడతాం. సో ఎక్కడ అంటే అక్కడ మేము డాక్యుమెంట్లు చూసుకోవడానికి రెడీ, తీసుకొచ్చి పెట్టడానికి రెడీ ఉన్నాం. ఒక అరాచకాలు కాదు, ఒక్కటి కాదు ఆయన చేసిన అరాచకాలు దారుణమైన. ఇప్పటికీ కూడా మమ్మల్ని రానియకూడదు, మేము ఇక్కడ ల్యాండ్ లో అడుగు పెట్టకూడదని బ్లాక్ చేస్తూనే ఉన్నారు. రంగనాథ్ సార్ హెల్ప్ చేస్తున్నారు, మాకు 100% హెల్ప్ చేస్తున్నారు. కానీ దీనికి ఒక ఎండ్ రావాలి అని అంటే హైడ్రా స్టేషన్ రంగనాథ్ సార్ తిట్టిరంటారు, అదే ఏం చేయలేరు ఆయన. హైడ్రా స్టేషన్ ఓపెన్ అయితే ఏమవుతుంది, వెళ్ళి 4 రోజులు ఉంటాము, బయటకు వచ్చేస్తాం బెయిల్ తీసుకొని, మాకేమన్నా కొత్త ఇవే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళిపోయినాక ఇది మాత్రం చాలా పదే చెప్తున్నారు. ఆయన 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు, మిమ్మల్ని ఊరుకోం, మిమ్మల్ని రోడ్డుకు లాగుతాం, అది ఇదని అంటున్నారు. అండ్ ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదండి, ఇంతమంది ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. సో దీనికి ఒక ఎండ్ రావాలి అని అంటే మాకు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మాకు లోకల్ పోలీస్ స్టేషన్ మీద ఓపెన్ గా చెప్తున్నాం, ఎలాంటి నమ్మకం లేదు. ఏమన్నా అంటే ఇది పోలీసులకి పరువు అయినట్టే ఈ డైలాగు. పోలీస్ స్టేషన్ మీద నమ్మకం లేదని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు అంటే మీ ముఖాల మీద మీరు ఒమ్ముకోవాలి. డీజీపీ సార్ చూడండి, మీ పోలీస్ స్టేషన్ ఎట్లా అమ్ముడు పోతున్నారో. మరి గడ్డు పంచాయతీలలో సిఐలకు ఏం పని, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఏం పని, 1,40,00,000 ఏ పోలీసోడు మెక్కిండో ప్రూఫ్లతో సహా తీసుకొస్తే పోలీసుల పరువు పోతుందని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సో మేము మొత్తం మా ఆశలన్నీ కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. నాకు తెలిసి అమీన్పూర్ పటాన్ చెరువులో హైడ్రా తప్పితే ఇంకొక ఆర్గనైజేషన్ పనిచేస్తుందని అయితే మాకు అనిపించట్లేదు. సో మేము కూడా పోలీస్ స్టేషన్ ఓపెన్ అయితే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకున్నాం. ఇంకా మేము వెళ్ళలేకపోతున్నాం, ఆయనకి మా మొహం చూపించుకోలేకపోతున్నాం. ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు ఆయన. మాటిమాటికి వెళ్ళాలంటే మీకు కూడా ఇబ్బంది పెడుతున్నామని. అండ్ ఇక్కడ ఈయన పోలీస్ ఆఫీసర్, ఈయన కూడా మాట్లాడతారు, ఒకసారి వినండి సార్. నమస్కారం అండి, నా పేరు మోహన్ రావు, నేను రిటైర్డ్ డిఎస్పీని. దీనిలో కూడా నా ప్లాట్ ఉంది. మేము 2002లో కొన్నాం. అప్పటి నుంచి 2006 నుంచి మేము అతను కబ్జా పెట్టి చాలా సతాయిస్తున్నాం రాంభూపాల్ రెడ్డి. మేము ఎన్నోసార్లు నేను అతను కలిసినా కానీ మేము న్యాయం చేస్తాను, ఎప్పుడు న్యాయం చేయట్లేదు. రాకోకుండా ఎవరు రాకుండా మొత్తం అప్పటి కాంపౌండ్ కట్టేశాడు. మాకు అదృష్టం బాగుండి మన గవర్నమెంట్ లో హైడ్రా వచ్చి దానికి కొంచెం యాక్టివ్ కాబట్టి రంగనాథ్ సార్ వచ్చారు కాబట్టి కొంచెం దీని ప్లాట్ మేము యాక్సెస్ లోపల రాగలుగుతున్నాం. అంతకుముందు కనీసం లోపలికి వచ్చే అవకాశం ఉండేది కాదు. రంగనాథ్ సార్ ఎన్నిసార్లు కోలుకొట్టినా కానీ మళ్ళీ అప్పుడు మళ్ళీ కడుతున్నాడు, మళ్ళీ మొక్కలు పెడుతున్నాడు, మళ్ళీ బెదిరిస్తున్నాడు. కాబట్టి దీంట్లో కొంచెం మీరు గట్టిగా యాక్టివ్ వాటి తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ పోలీసు వాళ్ళ భూమి మీకే రక్షణ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది? మీరు కొనుక్కున్నారంటే ఒక 100 రకాలుగా డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకుని కొనుక్కుంటారు. ఇక్కడ అన్ని కరెక్ట్ ఉన్నాకనే కొనుక్కున్నారు. మేము కొన్ని వేల మంది సాయం చేసాం కానీ మా విషయంలో సాయం చేసుకోలేకపోతున్నాం. ఇదే విషయం రంగనాథ్ సార్ కూడా అప్పటి రంగనాథ్ సార్ తో కలిసి పనిచేసిన వారు కూడా అన్నారు. మేము అదే ఫైట్ చేస్తున్నాం కానీ ఏమైనా కొంచెం మేము చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. మీ సహకారం కూడా కావాలి మాకు. సార్ తప్పకుండా సార్. నా పేరు అర్జున్ కుమార్ అండి, మాది రాజమండ్రి. నా ప్లాట్ నెంబర్ 191. నేను 2002లో కొన్నాను. కొన్న దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల పాటు వచ్చి చూసుకునేవాడిని. 2007 నుంచి ఇది బాగా కబ్జాకు గురైపోయి మేము లోపలికి రావడానికి కూడా వీల్లేనంత విధిగా గోడ కట్టేసేసి మమ్మల్ని బెదిరింపులకి వాటికి గురి చేసేవాళ్ళండి. మేము ఆ తర్వాత ఫ్లాట్ చూసుకునే అవకాశం లేకుండా అలా బయటకు వచ్చి బయట చూసుకుని వెళ్ళేవాళ్ళం. సో రాంభూపాల్ రెడ్డి గారు ఆయన అనుచరులు శిష్లా రమేష్, ఈయన యాక్చువల్ గా ఏంటంటే ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే అని బోర్డు పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి
మమ్మల్ని దౌర్జన్యాలకు గురి చేసేవాడు. నన్ను కూడా ఒకసారి కార్ లో తీసుకెళ్లి బెదిరించేసి గన్ను అటు ఒక గన్ మ్యాన్ ఇద్దరు ఉంటారనమాట. నన్ను సుమోలో కూర్చోబెట్టుకున్నాడు. అటు పక్కన ఒక గన్ మ్యాన్, ఇటు పక్కన ఒక గన్ మ్యాన్ కూర్చొని ఈ ప్లాట్లు మీరు అమ్ముతారా, నేను తీసుకుంటాను. నేను అమ్మనన్నాను. అమ్మనంటే అలా కాదు, అందరం అమ్మారు, మీ వాళ్ళు అమ్మారు, వాళ్ళు అమ్మారంటే నేను అమ్మనని చెప్పేసి అక్కడి నుంచి అలా ఎస్కేప్ అయి వెళ్ళిపోయాను. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఐ బిలాంగ్స్ టు ఎస్టీ, నేను షెడ్యూల్ ట్రైబ్. షెడ్యూల్ ట్రైబ్ అయినా కూడా నా ప్లాట్ కి లక్షణం లేదు. నేను రీసెంట్ గా రిటైర్ అయిపోయాను. ఓఎన్జీసీలో మేనేజర్ గా చేశాను బాంబేలో. 2002 జూలైలో రిటైర్ అయిపోయాను. ఈ ప్లాట్ కి ఎలాగవుతుంది ఏంటి అనుకున్న సమయంలో మేడం గారు మా సెషన్ టేకప్ చేసి కొంచెం స్పీడప్ చేసి హైడ్రా కమిషనర్ గారితో ఆ గోడ తీసేయటం వలన మేము లోపలికి ఎంటర్ అయ్యి చూసుకోవడానికి అవకాశం దొరికింది. ఆ రకంగా గోడ తీసినప్పుడల్లా గోడ కట్టడం, మళ్ళీ మాకు ఇబ్బందులకు గురి చేయడం, మాకు వేసినటువంటి 2-3 సార్లు సర్వేలను కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయడం, అంటే రంగనాథ్ గారిని లెక్క చేయకపోవడం, ఉన్న అసోసియేషన్ వాళ్ళని లెక్క చేయకపోవడం, ఇందులో ఎస్సీ వాళ్ళు ఎవరికి ఏ విధంగా లెక్క చేయకోకుండా వాళ్ళకున్న పలుకుబడితోటి డబ్బులతోటి మేనేజ్ చేసుకుంటూ ఈ రోజు కూడా భయం లేకుండానే వాళ్ళు ఉంటున్నారు. మాకు ఒక ఆశ ఏంటంటే రంగనాథ్ గారు ఉన్నారు, మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ రోజు కూడా హోప్స్ పెట్టుకున్నాం. కానీ ఈయన ఏ మాత్రం భయం అనేది లేదు. రాంభూపాల్ రెడ్డి గారికి కానీ, సిస్లా రమేష్ ఆయన ఒక కుమారుడు రోహిత్, వీళ్ళందరూ దర్జాగా మీరు ఇప్పుడు ఈ సమయంలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు రాలేదు, కానీ ఈ సమయానికి వాళ్ళ కార్లు వాళ్ళ మనుషులు ఇప్పుడు ఉంటారు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ నుంచో చూస్తూ ఉంటారు లేండి వాళ్ళు. ఈ టైం కి వాళ్ళు కార్లు అవి వస్తాయి. మనం ఏదన్నా మాట్లాడుకొని అంటే వాళ్ళకి కూడా తెలిసిపోతున్నాయి. ఎట్లా తెలిసినా తెలియదు. సో ఏదేమైనా మీలో మీరే ఇన్ఫార్మర్స్ ఉన్నారేమో, ఉండవచ్చు, ఇన్ఫార్మర్స్ ఉండవచ్చు అండి. ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళే ఉంటున్నారు. పైగా వాళ్ళ ల్యాండ్ ని మేము కబ్జా చేసామంటున్నారు. కబ్జా చేసే అవకాశం లేనే లేదు. మా వాటిని రక్షించుకోలేని పొజిషన్ లో మేము ఉంటే వాళ్ళది మేము ఎలా కబ్జా చేస్తామండి? నిజంగా కబ్జా చేసే ధైర్యం మీకుంటే ఆయన భూమి కూడా కబ్జా చేసేయండి, చేసేయండి. మరి అది కూడా మీదే అని చెప్పేసేయండి, పని అయిపోతుంది. అయితే ఏమైందంటే ఒక ఓపెన్ ల్యాండ్ 1 ఎకరం కొన్నాడు సిస్లా రమేష్, అంటే అగ్రికల్చర్ ల్యాండ్. ఆ డాక్యుమెంట్ 1420 ఆ డాక్యుమెంట్ షో చేస్తూ ఇందులో నా ప్లాట్ నెంబర్ వాళ్ళ ప్లాట్ నెంబర్ లేసి ఒక 20 ప్లాట్ల వరకు అమ్మేశాడు. అనుకోకుండా గొడవలు జరిగితే ఆ యొక్క డాక్యుమెంట్ కూడా అది క్యాన్సిల్ అయింది. అటువంటి డబల్ రిజిస్ట్రేషన్ సృష్టించి మా అందరికి తలకాయ నొప్పి పెట్టి ఈ రూపాయి పావలాకి 10 పైసలు కొంతమంది దగ్గర కొన్నాడు. కొంతమంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అతని దగ్గర పెట్టుకున్నాడు. ఈ విధంగా లేనిపోయిన డాక్యుమెంట్స్, లేనిపోయిన డబల్ రిజిస్ట్రేషన్లు ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా కొద్ది కొద్దిగా బయటపడుతున్నాం అనుకుంటే మళ్ళీ అతను టార్చర్ గానీ అతను ఆక్యుపై చేసుకోవడం గానీ మానటం లేదు. స్ట్రిక్ట్ గా అది ఒక గవర్నమెంట్ ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు, ఎన్నో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకదాని మీద కూడా యాక్షన్ లేదు. నన్నేం చేస్తారు లేనటువంటిది ఇది ఆయనకు ఉంది. అది లేకోకుండా అతని మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు. అతనికి కోర్ట్ అంటే భయం లేదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం లేదు, ఏ డిపార్ట్మెంట్ అంటే భయం లేదు. చివరికి సీఎం కాదు కదా, ఎవరన్నా వాళ్ళకి భయం లేదు. వాళ్ళకి అసలు భయం అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పటికీ జనాలు నార్మల్ పీపుల్ అందరూ వాకింగ్ చేసుకుంటూ కనపడతారు. మేము ఓపెన్ పెట్టాం, అటు సైడ్ రోడ్డు చూడండి, అది శాంక్షన్ రోడ్, పంచాయతీ శాంక్షన్ రోడ్, మొత్తం నాశనం చేసి ఎవరు వెళ్ళనీయకుండా బ్లాక్ చేసి పెట్టారు. అంటే సామాన్య ప్రజలు నడవటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. పంచాయతీ ఇచ్చిన రోడ్ కూడా వీళ్ళు బ్లాక్ చేశారు. మొత్తం ఒక 10-15 ఇయర్స్ బిఫోర్ అందరూ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ నుంచి అమీర్పూర్ కి రావాలంటే అదే రోడ్ వాడేటోళ్ళు. అది శాంక్షన్ రోడ్ అండి, పనికి ఆహార పథకం కింద రోడ్ వేశారు. అది కూడా డిస్టర్బ్ చేసి అసలు మనుషులు నడవటానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సామాన్య ప్రజలు నడుస్తారు. అక్కడ అన్ని కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెట్టారు. ఇంకో ఇక్కడ రోడ్ బ్లాక్ చేశారు పెద్ద పెద్ద రాళ్లతో. ఇంకొకటి ఇదంతా వాటర్ బాడీ అండి. వాటర్ బాడీలో ఉంటే కంటైనర్ పెట్టుకొని కూర్చున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు. మేమేమన్నా క్లీన్ చేసుకుంటే మాత్రం మమ్మల్ని వచ్చి బెదిరిస్తారు, జైల్లో వేస్తాం, అదేస్తాం, ఇదేస్తామని. ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామంటారు. అంటే ఎవరు రావద్దు, కలెక్టివ్ వస్తేనే ఒక్కరు ఎవరైనా వచ్చి మా ప్లాట్లు చూసుకొని పోదామంటే మీ మీద ఎస్టీ కేసు వేస్తాము అని భయం పడిపిస్తున్నాం. ఇప్పుడు అదంతా కూడా ఈయనలాంటి మొత్తం అతనికి ఉన్నది 10 ఎకరాలండి, 9 ఎకరాల చిల్లర ఉన్నట్టున్నారు అక్కడ. వాళ్ళ వాచ్మెన్ అదిగోండి, అక్కడ అపార్ట్మెంట్ పక్క నుంచి గవర్నమెంట్ రోడ్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ నుంచి అమీన్పూర్ వెళ్ళే రూట్ మొత్తం క్లోజ్ చేసి పడేసి. ఓ పని చేయండి, మున్సిపల్ అధికారులకు లంచం కావాలంటే వీళ్ళు అడగండి, ఇస్తారు కదా, చందాలు వేసుకొని ఇస్తారు, లేదా వాళ్ళ కిడ్నీలు అమ్మిస్తారు. ఈ తిరుగుడు కన్నా మీ మున్సిపల్ అధికారుల కడుపులు నింపుడు బెస్ట్. ఎందుకండి నాకు అర్థం కాకు, ఏం చేసుకుని ఇక్కండి
ఒక ఇరిగేషన్, ఒక రెవెన్యూ, ఒక మున్సిపల్ 3 చక్కగా పనిచేస్తే దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లంలు రావు. ఎక్కడ ఏ ప్రాబ్లంలు రావు. మీ 3 చక్కగా పనిచేస్తే. మీరందరూ బల్ల కింద చేతులు పట్టుడు 100 కోట్ల రూపాయలు దేనికోసం, ఏమిటి కోసమో ఇదంతా కూడా దేనికోసం. ఇగో ఇదంతా కూడా రోడ్. ఇప్పుడు వాళ్ళు వాకింగ్ చేస్తారు అదే కదా. ఇగో ఇదంతా కూడా రోడ్డు. ఇది పంచాయతీ రోడ్డు, ఏదైతే మున్సిపల్ రోడ్ ఇచ్చింది ఇది. సో దీన్ని కూడా ఎక్కడో రాయలసీమ ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయించి ఈ రోడ్ ని మూయిపించిందంటే సిగ్గు అనిపిస్తలేదా మున్సిపల్ అధికారులకి? లేకపోతే భయపడుతున్నారా? మీ ఇంటికి కూడా దుండగుళ్ళు పంపి చంపేస్తారని బెదిరిస్తున్నారా? లేకపోతే 1,40,00,000 ఇంకెంతనన్నా మీరు తీసుకున్నారా? లేకపోతే దీంట్లో ప్లాట్ రాయించుకున్నారా మీరు కూడా? ఏందండి, కొంచెమన్నా ఉండాలి, ఆలోచించాలి కదా. ఎందుకండి బతుకులు ఇంకా బతికి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు రాక ఒక్కొక్కటి ఏడుస్తున్నాడు బయట. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు. మీకు అవలీలకు వచ్చినాయి ఒకప్పుడు, ఇప్పుడు పుక్కట్లా మీ ఉద్యోగం మీరు చేయకుండా ఇష్టం వచ్చినట్టు దోచుక తింటా అన్నారు. ఇలా 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 పాపం ఊరికేనే పోతుందా మీకు? అగో ఇదంతా కూడా చెరువు ఇది. ఇగో ఇదంతా కూడా మట్టి అంతా వేసి కప్పేసి చెరువులు కూడా మొత్తం. ఏది అక్కడ కూడా వాల్ పెట్టిరా? అవునవును, వైట్ వైట్ అదంతా పూర్తి చేశాడండి భూపాల్ రెడ్డి. అచ్చా, మొత్తం చెరువునంతా నింపేశాడు. FTL ని మొత్తం పూర్తి చేశాడు. ఆహా, FTL బఫర్ జోన్ ప్లస్ వీళ్ళ ప్లాట్లు పుక్కట్లు వచ్చినాయి కదా అని. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉంటాయి? కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా దీంట్లోనే కలిసి ఉన్నాయా లేకపోతే వేరేనా? వేరే. ఇది కాటా శ్రీనివాస్ గౌడ్ గారి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి భూములు. ఆయన భూములే కబ్జా పెడితే ఇక సామాన్యులు ఏంది? సో ఇట్లా ఈ తోట అంతా కూడా దీంట్లో ఈయన భూములు కూడా కబ్జా పెట్టిరండి. ఇది ఎవరు? ఈ కాటసాని. బేసిక్ గా వీళ్ళు ఎంత బాగా సెట్ చేసుకున్నారంటే అండి, రామ్ భూపాల్ రెడ్డి గారేమో వైసీపీ, సిస్లా లోహిత్ ఏమో టీడీపీకి మరి ఎన్నో కోట్లు ఇచ్చాడంట పార్టీ ఫండ్ కింద. మరి వాళ్ళేమో ఇతన్ని తీయట్లేదు. ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి మాలాంటి పేదవాళ్ళ భూములన్నీ కబ్జా చేస్తారు. మరి అక్కడేమో ఒకరికి మళ్ళీ పడదు. మరి దీంట్లో ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈయననేమో వైఎస్ఆర్సీపీ, అవునండి, ఆయననేమో సిస్లా ఏమో టీడీపీ. అతను పెద్ద ఫ్రాడ్ అండి. ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాదు, పెద్ద ఫ్రాడ్. వాళ్ళ ఆవిడ వద్దండి, ఆ వార్డు మెంబర్ ఎమ్మెల్యే కూడా అనకండి. అట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే దేశాన్ని అమ్మేస్తారు. అసలే ఈ టైంలో వాళ్ళు ఉంటారు చూసినావా? ఎవరు? మన అశ్విని దేవతలు తిరుగుతా ఉంటారు, తదాసు దేవతలు తిరుగుతా ఉంటారు. అసలు పార్టీలో నుంచి సిస్లా లోహిత్ ని త్వరగా సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. టీడీపీ నుంచి అట్లొచ్చింది. అయితే చంద్రబాబు సపోర్ట్ చూసుకొని టీడీపీ సపోర్ట్ చూసుకొని అదే చంద్రబాబు నాయుడు సార్, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ టీడీపీ నాయకులు స్పందించాలి ఇమీడియట్ గా. నారా లోకేష్ మా క్లోజ్ ఇది చెప్తున్నారు, ఇలా భయపెడుతున్నారు. అంటే మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి ఏమో హైటర్ రంగనాథ్కి ఫోన్ చేసి మీరు ఈ భూములలో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇది సిస్లాకి సంబంధించి వార్డు మెంబర్ కూడా గెలవలే, కానీ ఇది రౌడీ రాజ్యం, ఇట్లాంటి రౌడీలు ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటది అని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే, మరి ఇప్పుడు మళ్ళా ఏ ధైర్యంతో భూములు కుల్లగొట్టిండ్రో, కాంపౌండ్ వాళ్ళు కుల్లగొట్టిండ్రో దయచేసి సమాధానం చెప్పాలి. ఇప్పటి కూడా ఎవరు పట్టించుకోకపోతే బరాబర్ నీ పెత్తనమే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటుండే. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాటసాని భూపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి నాకు జాన్ జిగిరి జిలి చెప్ప, నేను సిట్ అంటే సిట్టు, ఫట్ అంటే ఫట్ అంటాడు. హైడ్రా రంగనాథ్ వాడు అని చెప్పి ఒక కమిషనర్ చూడకుండా వాడు వీడు అని సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడేమో సిస్లా కొండ మీద సిస్లా ఎమ్మెల్యే అని ముద్ర వేసుకోండు. ఆయన కలలు కంటే సరిపోదు బాస్. ఎమ్మెల్యే అవ్వాలంటే ప్రజానేత ఉండాలి, కబ్జాల నేత కాదు వెదగాల్సింది. అర్థమైందా? ఈ ఏమైనా ఉంటే నీ సిస్లాలు అవి చూసుకో. ఇది తెలంగాణ, ఇది పట్టంచేరు మినీ ఇండియా. అర్థమైందా? ఇక్కడ మీ సుమోలు మీ బాంబులకి ఇవి నడువు. ఇక్కడ అమ్మాయిలు చాలు, తెలంగాణ ఆడబిడ్డలు చాలు పిడికిలు బిగించనికి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, తక్షణమే హైడ్రా రంగనాథ్ గారు మీ దగ్గరికి మళ్ళా రావాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో దయచేసి మళ్ళా రంగనాథ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈసారి ఎవరు కూడా ల్యాండ్ లోకి ఎంటర్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కేవలం కాటసాని భూపాల్ రెడ్డి ఒక్కడే రెడ్డి కాదు, ఇగో ఈమె కూడా రెడ్డి, ఇంకొంతమంది రెడ్డిలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా మీ పట్టంచేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నాడు. ఆయన భూములు కూడా కబ్జా పెట్టినట్టు. మరి చెప్పుకుంటే పరువు అవుతుందని ఇప్పటి వరకు చెప్పలేదు. మీరు చాలాసార్లు పోయినట్టు వాళ్ళకి అడిగినరా?
ఇక చెప్పండి, ఇక మొత్తం నిండా మునిగినాక చలేందండి, నాకు అర్థం కాదు. చెప్పండి. సీట్ కూడా ఇవ్వకుండా లోకేష్ గారికి విజ్ఞప్తి చేయాలి. అవునా? లోహిత్ అనే సిస్లా లోహిత్ కి నారా లోకేష్ మీ పేరు చెప్పుకొని దందాలు చేస్తా ఉన్నారు. నారా లోకేష్ ఇప్పుడిప్పుడు మీరు పైకి వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ సీఎం తర్వాత మీరే అవుతుండొచ్చేమో మరి మేబీ. మరి ఇటువంటి కబ్జా బ్యాచ్ ని మీరు ఎంకరేజ్ చేసి టికెట్లు ఇచ్చిరనుకో, మీ పేరు చెప్పి తెలంగాణలో వీళ్ళు కబ్జాలు చేస్తా ఉన్నారు. టీడీపీ ఇక్కడ వద్దా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ఫామ్ చేయబోతున్నారు కదా, అతి త్వరలో అధ్యక్షుడు అనౌన్స్ చేయబోతున్నారు. మరి ఇక్కడ కూడా మీ కబ్జాలు ఉంటే ఫస్ట్ ఓకే టీవీ ద్వారా నేనే నారా లోకేష్ ని కానీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ప్రశ్నించాల్సి వస్తుంది, బీజేపీ, టీఆర్ఎస్ అండ్ అట్లనే కాంగ్రెస్ తో పాటు. సో దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి హైడ్రా రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చర్యలు తీసుకోకపోతే మీ పరువు ఇంకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఇంకింకా తీస్తాడు. మిమ్మల్ని లెక్క కూడా కడతలేడు. కాన్స్టిట్యూషన్ అంటే లెక్క లేదు. పోలీస్ స్టేషన్ కి అట్లా పోయి ఇట్లా వస్తామంటుండు. పైగా పోలీసులకే 1,40,00,000 రూపాయలు లంచం ఇచ్చినా ఎవడబ్బా సొమ్మని ఇచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇది పోలీసులు తలదించుకొని ఉండాల్సినటువంటి విషయము. ఏ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అమ్ముడు పోతుందో దయచేసి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ లోకల్ సిఐ పెత్తనం ఏందో మాకైతే అర్థమైతలేదు. సో బరాబర్ మాట్లాడతాం, ప్రశ్నిస్తాం, కొట్లాడతాం. సో వీళ్ళకి చెందాల్సినటువంటి భూములు వీళ్ళకి ఖచ్చితంగా హైడ్రా ఆధ్వర్యంలో మళ్ళా ఒకసారి రంగనాథ్ గారి ఇక్కడికి వచ్చి వీళ్ళకి రావాల్సినటువంటి పొజిషన్స్ మీరు దగ్గరుండి ఇప్పిస్తే ఈసారి ఈ భూమిని ఖాళీగా వదలకుండా వాళ్ళు ఇమీడియట్ గా కట్టుకుంటామంటున్నారు. ఎందుకంటే ఇటువంటి కబ్జా కోర్లు ఉంటే ఏం చేస్తారు, డబ్బులు లేకపోయినా అప్పో సొప్పో చేసి ఆ 8% అప్పు ఆ మార్వడి సెట్ దగ్గర కన్నా తీసుకొచ్చి కట్టుకుంటారు. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండ్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ పటంచెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అండ్ అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డి పటంచెరు ఎమ్మెల్యే అండ్ అట్లాగే హైడ్రా రంగనాథ్ గారు మీ ఆధ్వర్యంలో వీళ్ళ పొజిషన్స్ వీళ్ళకి రావాలని చెప్పి మరొక్కసారి వీళ్ళందరి తరపున ఓకే టీవీ తరపున తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ కావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలవాలంటే ఇటువంటి కబ్జా కోర్లను మాత్రం మీ పక్కన దయచేసి మీ అనుచరుడుగా పెట్టుకోకండి. ఇక్కడ ప్రతి పేదవాళ్ళు కూడా చేతులెత్తి దండం పెట్టేది ఇద్దరికండి, ఒకళ్ళు పోలీసులకి ఒకళ్ళు డాక్టర్లకి. అట్లాంటి వాళ్ళు పోలీసులే మా వెనక ఉండి సపోర్ట్ చేయకపోతే మేము ఇక్కడ ఏం చేయలేం. అందరు పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది అండ్ ఇది చాలా సార్లు కూడా మేము చెప్పుకొని ఉన్నాం. సో రంగనాథ్ గారు మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, హైడ్రా పోలీస్ స్టేషన్ త్వరగా రావాలి, అదొక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి. ఇట్లానే కబ్జా అయిపోతా ఉంది ప్రతిసారి కూడా. మొన్న చేస్తే మళ్ళీ నిన్న 15 మందిని తీసుకొచ్చి పెట్టారు. సో ఇంక ఇది నాన్ స్టాప్ గా జరుగుతా ఉంది. లోకేష్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఇట్లాంటి ఫ్రాడ్లని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు అతను అరెస్ట్ చేయడం లేదు, తీసుకుపోవడం లేదు, లోపడేయడం లేదు, అడగడం లేదు. ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయాలనే ధైర్యంతో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అంటే విలువ లేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని కేసు పెట్టి లోపడేసేది లేదు. సో విన్నారు కదా. సో దయచేసి హైడ్రా రంగనాథ్ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే కాటా శ్రీనివాస్ గౌడ్ అఫీషియల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, ఆయన కూడా మీ భూములు కూడా ఆయన కబ్జా పెట్టింది కాబట్టి అట్లీస్ట్ మీకోసమైనా ముందరికి రావాలి. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అనుచరులకి మీరు చెప్పుకుంటారో ఫోన్లు చేసి ఆంధ్ర పిలిపించుకొని కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.